హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నిన్న ఈవినింగ్ వీడియో. పొట్టోడు స్కూల్ నుంచి వచ్చే వరకు మంచిగా పూరి చేసి పెడదామని చెప్పేసి అనుకుని అదేదో కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పేసి మన ఆకుకూరలు ఉంటాయి కదా, ఆకుకూరలు దీంట్లో యాడ్ చేసి అయితే పూరి చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను. అయితే చూడండి ఎంత మంచిగా పూరి అయితే వంగుతున్నాయో, నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా పొట్టోడు వచ్చేసరికి నా ప్రాసెస్ స్టార్టింగ్లోనే ఉంటుండే అన్నమాట. ఆయన వచ్చి ఇంకా ఎప్పుడు చేస్తావు మమ్మీ, ఎప్పుడు చేస్తావు మమ్మీ అన్న చుట్టూ తిరగడమే సరిపోయింది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా అన్నీ అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా పూరీలన్నీ. ఇంకా అప్పటికి నేను చిక్కుడుకాయ కర్రీ చేసిన కాబట్టి చిక్కుడుకాయ కర్రీ అండ్ ఇదైతే వేసిచ్చినాను. ఇంకా పూరీల టేస్ట్ విషయానికి వస్తే కర్రీతో తింటేనేమో బాగానే ఉన్నాయి. ఒక్క పూరియే తిన్నామనుకోండి, మస్తు ఉప్పు ఎక్కువ అనిపించింది అసలు. అబ్బా ఇంత కష్టపడి చేస్తే ఉప్పు ఎక్కువైందా అని కొద్దిసేపు ఫీల్ అయినా. కానీ పొట్టోడు ఎందుకో మరి మంచిగానే తిన్నాడు. నాకే అట్లా అనిపించిందా ఏంటి అనేసి అనుకున్నాను. ఇంకా పొట్టోని టేస్ట్ అడుగుదామని చెప్పేసి ఆయన దగ్గరికి పోతే అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు. టీవీలో ఏదో రైమ్స్ పెట్టుకున్నాడు, అవి చూడడమే సరిపోతుంది. ఓయినన్నా ఎట్లుందో చెప్పని గట్టిగా అంటే సూపర్ ఉంది అని చెప్పేసి ఆ వజ్రాని ఒకటి మన హ్యాండ్తో ఏదో చేసి అయితే చూపించిండు. ఈ గ్రీన్ పూరి మీకు నచ్చిందా? లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.